పడుకున్న పుతిన్ను నిద్రలేపినటువంటి జెలెన్స్కీ. రాజమౌళి తీసినటువంటి త్రిబుల్ సినిమా మీకు అందరికీ గుర్తే ఉంటుంది. హీరో అడవి మృగాలను ఒక లారీలో ఒక కంటైనర్లో తీసుకొని వచ్చి అక్కడ సెక్యూరిటీ కళ్ళు గప్పి రాజసౌధంలోకి ఎంటర్ అయ్యి అక్కడ భయానక వాతావరణం సృష్టిస్తాడు. సేమ్ అలాంటి సీనే ఇక్కడ కూడా ఉత్పన్నమైనది. దానికి దీనికి సంబంధం ఉన్నది. చూడండి, ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చిన్నపిల్లలు వీడియో గేమ్ ఆడినంత అతి సులువుగా ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ను సక్సెస్ చేసేశారు ఉక్రెయిన్. రష్యా భూభాగం 4000 కిలోమీటర్లోనికి చొచ్చుకు వెళ్ళి దాడులు చేసేందుకు ఉక్రెయిన్ చేపట్టినటువంటి కోవర్ట్ మిలిటరీ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్. ఈ ఊహించని పరిణామంతో రష్యా 40 యుద్ధ విమానాలను కోల్పోయినది. దాదాపు 60,000 కోట్ల నష్టం వాటిల్లినది రష్యాకు. రష్యాలోకి రహస్యంగా డ్రోన్లను తరలించేశారు. వాటి ఆధారంగా 3 టైమ్ జోన్లు, 6,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి 5 రష్యా వైమానిక స్థావరాలపై ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరిపేందుకు ఉక్రెయిన్లో అతి తక్కువ ధరకే ఒక్కో డ్రోన్ ఖరీదు కేవలం 42,000 రూపాయలు మాత్రమే ఖర్చుతో 117 డ్రోన్లను సెమీ ట్రైలర్ ట్రక్కులో నింపింది. అంటే ఒక చెక్కతో తయారు చేయబడినటువంటి ఒక ట్రక్కును తయారు చేసి వాటితో డ్రోన్లను నింపివేశారు. ఇంకో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ఈ దాడిలో అత్యంత కీలకమైనది సైబీరియాలోని ఇరుట్స్ ప్రాంతంలోని బిలాయా ఎయిర్ బేస్. ఇది ఉక్రెయిన్ నుండి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సాధారణంగా ఉక్రెయిన్ డ్రోన్లు చేరుకోలేని దూరం. అందుకే ప్రత్యేక వ్యూహంతో డ్రోన్లను దగ్గరకు తీసుకువెళ్ళి దాడి చేశారు. ఈ ఆపరేషన్ను రష్యా భద్రతా సంస్థ ఎఫ్ఎస్బి కార్యాలయానికి సమీపంలో కోఆర్డినేషన్ సెంటర్ నుంచి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. స్పైడర్ వెబ్ అనే కోడ్ పేరుతో జరిగిన అతి పెద్ద దాడి చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఆపరేషన్గా అభివర్ణించారు. ఈ దాడిలో 3.5 ఏళ్లుగా ఉక్రెయిన్పై క్షిపణి బాంబు దాడులకు రష్యా ప్రధానంగా వినియోగిస్తున్నటువంటి సైనిక విమానాలు అయినటువంటి Tu-95, Tu-22AM, Tu-160 వంటి వ్యూహాత్మక బాంబులతో పాటు A-50 విమానం కూడా ఉంది. ఈ దాడి ద్వారా రష్యా క్రూయిజ్ మిసైల్ వాహక బాంబులలో సుమారు 30% నష్టం జరిగినది. జెలెన్స్కీ ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించాడు. ఈ దాడి కోసం 18 నెలల పాటు ప్రణాళికలు రూపొందించారట. దాడికి ముందు ఆపరేషన్లో పాల్గొన్న అన్ని గూఢచారులను రష్యా భూభాగం నుండి సురక్షితంగా ఉక్రెయిన్కు సురక్షితంగా బయటికి తీసుకువచ్చినది అని తెలియజేశాడు. ఘోరంగా విఫలమైనటువంటి రష్యా ఇంటెలిజెన్స్ విభాగం ఘోర వైఫల్యమే అని చెప్పవచ్చు.